ఎందుకలా ఉసిగొలిపావు? దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి అమ్మగారు. నేను తారక్ సార్ దగ్గరికి వెళ్ళి నా గురించి ఎందుకు గొడవ పడుతున్నారని అడిగానంతే. గొడవ పడ్డాక కాదు, గొడవ పడక ముందు ఏం చెప్పావని అడుగుతుంది మా అమ్మ. నేనేం చెప్పాను? అదే అడుగుతుంటే నేనేం చెప్పానని తిరిగి ప్రశ్నలు ఇస్తావేంటి? నీ మీద నీళ్లు కొట్టి నిన్ను గదిలో నుంచి ఈడ్చుకొచ్చానని తారక్కి నా మీద ఇంకా కోపం పెరిగేలా ఎందుకే చెప్పావు? నేను చెప్పలేదమ్మగారు. మరి ఎవరు చెప్పారు? చెప్పింది నేనేనని నేనెళ్ళి చెప్పలేదు. అలా అని నీలవేణి చెప్పినా నన్ను చీల్చి చెండాడుతారు. ఈరోజు నా బ్రతుకు ఏమవుతుందో ఏంటో. ఇలా అడిగితే చెప్పదు. నిజం చెప్పు. నా మీద ఒట్టమ్మగారు. నీ మీద కాదు, ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. పదవే. అమ్మగారు పదమ్మా, నీలవేణి ఏం చెప్తుందో చూద్దాం. అయ్యో, దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఒట్టు వేయిస్తారా ఏంటి? ఇప్పటి వరకు తను నా పేరు చెప్పకూడదు అనుకుని ఉండొచ్చు, కానీ ఇప్పుడైనా చెప్పేస్తే మంచిది. నన్ను 4 కొడతారు, లేకపోతే బయటికి పొమ్మంటారు. నాకేమైనా పర్వాలేదు, నీలవేణమ్మకు అన్యాయం జరగకూడదు. అవును కుకుటేశన్న, ఏంటి కంగారు పడిపోతున్నావు? ఏం లేదు, నీలవేణిని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. తను అన్నిటినీ తట్టుకుంటుందిలే, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు కొంచెం కూడా జాలి లేదా? ఈ ఇంటి యజమానికే లేదు, ఈ దయా దాక్షిణ్యాలు నాకెందుకు? అసలు నీలవేణి కోడలనుకుంటే ఇలా చెయ్యరు కదా. నిజమే కదా, పద వెళ్దాం. ఇప్పుడైనా నిజం ఒప్పుకో, లేనిపోని పాపాలు మీదేసుకోవద్దు. దేవుడి దగ్గరికి వచ్చినా లేక నేనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినా సరే నేను చెప్పేది ఒక్కటే, ఇంట్లో జరిగేదేది తారక్ సార్కి నేను చెప్పలేదు. సార్ని నేను మీ మీదకి ఉసుగొల్పలేదు, ఇది నిజం. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చినా ఇలాగే చెప్తుంది? అంటే మా వాళ్లే వాడికి చెప్పారంటావా? మనమెందుకు చెప్తామమ్మా? నేనేం చెప్పలేదు. దీపం పెట్టి మరి దాని మీద ప్రమాణం చేయమన్నా చేస్తాను. మీరెందుకండి ప్రమాణాలు చేయడం? నీలవేణి నిజం చెప్పట్లేదనిపిస్తుంది. తన చేతిలో కర్పూరం వెలిగించుకొని మరీ నిజం చెప్తుంది. తారక్ని ఊసిగొల్పలేదని ప్రమాణం చేస్తుంది. నేను చెప్పానా? చూడు, వాళ్ళంతే. నీలవేణి మీద కొంచెం కూడా కనికరం చూపరని చెప్పాను కదా. అది సరే, నీలవేణి చేతిలో కాలుతున్న కర్పూరం పెట్టుకొని ప్రమాణం చేయమనడం అది ఎంతవరకు న్యాయం? అక్క, నేను వెలిగిస్తాను. నేనెప్పుడు కర్పూరం పళ్ళెంలో పెట్టి వెలిగించలేదు, కానీ ఇక్కడ దీని చేతిలో పెట్టి వెలిగిస్తాను. నేను చెప్పేది నమ్మండమ్మా. ఏయ్, వెలిగించవే. చెయ్యి కాలుతున్నా సరే నిజమే చెప్తున్నానమ్మా. తారక్ సార్కి నా మీద నీళ్లు పోసారనో నన్ను తిట్టారనో లాంటి మాటలేవి నేను చెప్పలేదు. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, చెయ్యి కాలిపోయినా సరే ఒకటే మాట మీద ఉంటాను.
సెంటిమెంట్ సీన్లా చూస్తున్నావేంటి? నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? నీకు అర్థం కాదులే. నువ్వు పని మనిషి మాత్రమే కాదు, రాతి మనిషి కూడా. ఇంతసేపు చెయ్యి కాలుతున్నా సరే నూరు విప్పలేదంటే ఖచ్చితంగా తను తారక్తో ఏం చెప్పనట్టే. ఇప్పటికైనా నమ్ముతారా అమ్మా? కాంచనా, ఇంక చాలు, పక్కన పడేయమనండి. నిరూపించుకున్న నిజాయితీ చాలు. చాలు, ఇంకా పడే. దేవుడికి ఇచ్చిన హారతి పడేయకూడదమ్మా. అయ్యో పాపం, చెయ్యి కాలుతున్నా సరే ఎంత ఓర్చుకుంటుందో నా తల్లి. ఇంత జరిగినా ఈ రాక్షసుల మనసు మారలేదు. నన్ను క్షమించమ్మా, నన్ను నువ్వు కాపాడావు, కానీ నిన్ను నేను శిక్షించేలా చేశాను. చూసావా ఇది? ఇప్పుడు కూడా మనకి దేవుడు అంటే భక్తి లేదు, ఏమీ లేదు అన్నట్టు బిల్డప్ ఇస్తుంది. రెక్కలు విరిగినా పక్షిగా మారినా పయనం మొదలు పెడితివా. ఆ తాళి బొట్టుకే తలొంచి నీవిలా నీ వారి నొదిలిలా నిషీధివైతివా. అన్నా, వద్దన్నా. కాసేపు అయ్యాక మంట అది తగ్గిపోతుంది. వాళ్ళు అడిగితే మాత్రం నువ్వేంటమ్మా కర్పూరం పట్టుకుని చేయి కాల్చుకున్నావు? నేను చెప్తే నమ్మలేదు. అందుకే దేవుడు సాక్షిగా చెప్పమని అరచేతిలో కర్పూరం వెలిగించారు కదన్నయ్యా. కానీ నిజం చెప్పలేదు కదమ్మా.